నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నేను ఐసీలు అనేవి 4 రకాల్లో ఉంటాయన్న మన మొబైల్స్లో. ఈ ఐసీలు చేసే పని ఏంటి అంటే, ఒక ఐసీ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది అన్న. ఇది ఇన్పుట్ వోల్టేజ్లు తీసుకొని ఎవరికి ఏం పని చెప్పాలి అన్నది కమాండ్స్ చేస్తూ ఉంటుంది అన్న, అంతేగాని అవుట్పుట్ వోల్టేజ్లు పంపించదు. రెండో ఐసీ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్లు తీసుకుంటుంది, ఇన్పుట్లు తీసుకొని అవుట్పుట్లు ఇవ్వదన్న. అవుట్పుట్లు ఇవ్వకుండా కానీ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి. అర్థమైందన్న? ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటుంది ఐసీ, కానీ అవుట్పుట్ వోల్టేజ్ ఇవ్వదు. ఇప్పుడు నాకు లైటింగ్ రావాలనుకోండి అన్న, నాకు ఇన్పుట్ వోల్టేజ్ 3.7 to 4.2, అవుట్పుట్ వోల్టేజ్ 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్, అంటే ఇన్పుట్ ఉంది అవుట్పుట్ ఉంది. గ్రాఫిక్ వోల్టేజ్ కావాలనుకోండి, ఇన్పుట్ వోల్టేజ్ 3.7 to 4.2, అవుట్పుట్ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్. ఇలా మనకి ఇన్పుట్ ఉండి అవుట్పుట్ ఇచ్చే వోల్టేజ్లు వేరు, ఇన్పుట్ తీసుకొని డేటాను ట్రాన్స్ఫర్ చేసే ఐసీలు వేరు, అలాగే ఇన్పుట్ తీసుకొని కంట్రోల్ చేసేది కమాండ్ చేసే ఐసీలు వేరు. ఓకే అన్న? అలాగే మనకి స్విచ్చింగ్ ఐసీలు అని ఉంటాయన్న. స్విచ్చింగ్ ఐసీలు, ఈ స్విచ్చింగ్ ఐసీలు ఏం చేస్తాయంటే స్విచ్ చేసి వోల్టేజ్ని పంపిస్తాయి. మెయిన్ పవర్ ఐసీ, మా పవర్ ఐసీ అనేది చాలా లైన్స్కి వోల్టేజ్లు పంపించాలి కదన్న. పవర్ ఐసీ మరి స్విచ్చింగ్ చేసుకుని ఐసీ అనేది స్విచ్చింగ్ ద్వారానే వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. అది నా పాయింట్. స్విచ్చింగ్ ద్వారానే వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నది పాయింట్. ఓకే అన్న? చాలా వోల్టేజ్ని సిపియు ఆన్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ని కానీ, అలాగే హైర్ ఎల్డిఓ లోయర్ ఎల్డిఓ వోల్టేజ్ని కానీ ఇది ఇలా స్విచ్చింగ్ చేసి వోల్టేజ్ని తయారు చేసుకుంటుంది. అలాగే మనకి 4వ రకం ఏంటి అంటే స్విచ్చింగ్ బూస్ట్ ఐసీస్. స్విచ్చింగ్ బూస్ట్ ఐసీలు అంటారన్న. అంటే స్విచ్చింగ్ ద్వారా వోల్టేజ్ని ఎక్కువ వోల్టేజ్ కావాలనుకున్నప్పుడు స్విచ్చింగ్ ద్వారా, అంటే ఇది స్విచ్చింగ్ అంటే ఇలా అర్థం ఏంటి అంటే ఐసీలో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అని ఉంటాయన్న. ఇది వరకు మాస్ఫెట్లు చేసేది వరకు. అర్థమవుతుందన్న? ఇప్పుడు ఐసీ ఏం చేస్తుందంటే తను తీసుకున్న వోల్టేజ్ నుంచి అలాగే కాయిల్ ద్వారా యాంపియర్ తీసుకొని స్విచ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. స్విచ్ అంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. అది ఎంత స్పీడ్గా చేస్తుంది, ఎంత తీసుకున్న యాంపియర్తో అది పల్స్ని ఎంత జనరేట్ చేస్తుంది, ఆ జనరేట్ చేసిన పల్స్ని మళ్ళీ డీసీగా ఎలా మార్చుతుంది అన్నది ఇప్పుడు కాన్సెప్ట్ అన్న. ఉందమ్మన్న, నాకు లైటింగ్ సెక్షన్ పనిచేయాలి అంటే ఒకటి వోల్టేజ్ని స్విచ్ చేసి పల్స్ని జనరేట్ చేయడానికి ఐసీ కావాలి, అంతే కదన్నా? వోల్టేజ్ని తీసుకొని స్విచ్ చేసి పల్స్ని జనరేట్ చేయడానికి ఐసీ కావాలి. అలాగే 2 కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా యాంపియర్ని తీసుకొని ఐసీకి ఇవ్వాలి. ఓకే అన్న? నెక్స్ట్ ఐసీ స్విచ్ చేసిన పల్స్ని ఉన్న ఏసీ పల్స్ని డీసీగా మార్చడానికి డయోడ్ కావాలన్న. ఓకే అన్న? అయితే ఇవి చాలా రకాల ఐసీలు ఉన్నాయన్న. బేసిక్లో అయితే 6 లెగ్ ఐసీ ఉన్నాయి. ఓకే అన్న? మీకు అవి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను నేను. అలాగే నా లెగ్ బాల్ ఐసీలు కూడా అది ఎలా పనిచేస్తుంది అన్నది ఒకసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A6000 అన్న, ఇది లైటింగ్ ఐసీ. ఈ లైటింగ్ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఛార్జింగ్ ఐసీ. ఇన్పుట్ ఏ ఐసీ కన్నా ఛార్జింగ్ ఐసీనే కదన్నా పంపించేది. ఒకవైపు ఇన్ అవుతుంది, ఇంకో ద్వారా కాయిల్ ద్వారా స్విచ్ అవుతుంది అన్న. ఓకేనా? కాయిల్ ద్వారా స్విచ్ అవుతుంది, అంటే స్విచ్ కనెక్ట్ అయి ఉంది. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ద్వారా ఈ సిగ్నల్ని పల్స్ని పెంచింది అన్న. ఈ పల్స్ని ఏం చేస్తుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో యాంపియర్ని అందజేసింది కదన్న. ఈ పల్స్ అనేవి స్విచ్చింగ్ చేసేదాన్ని బట్టి కాయిల్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంది అంటే విపిహెచ్ వోల్టేజ్ కాకుండా కాయిల్ ద్వారా ఓన్లీ ఐసీకే కనెక్ట్ అయ్యి ఉంది అంటే అది స్విచ్చింగ్కి కనెక్ట్ అయినట్టు అన్న. ఆ స్విచ్చింగ్ ఏంటంటే ఐసీ అనేది ఈ పల్స్ని
హైలో అని పల్స్ని పంపిస్తుంది. ఈ పల్స్ ఇక్కడ ఇప్పుడు ఏమైతుంది, హైలో వచ్చిన పల్స్ని, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల కాయిల్ ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పనిచేస్తుంది. కానీ పంపించిన పల్స్ ఎవరు, ఐసీ పంపించింది పల్స్. ఓకే అన్న. అయితే చాలా మంది అనేది ఏంటంటే కాయిల్ పంపిస్తుంది అంటారు. ఓకేనా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే కాయిల్ని, ఇది గ్రాఫిక్ ఐసీ, సేమ్ ఇక్కడ కూడా అదే కాయిల్ ఉంది, అంటే దానికంటే తక్కువ కాయిల్. ఈ ఐసీ పంపించాల్సింది +5 4.2 -4.2 వోల్టేజ్ పంపించాలి. అవునా. మరి నేను ఈ కాయిల్ వేసాను అనుకో, ఇంకా వోల్టేజ్ ఎక్కువ రావాలి కదా. అప్పుడు ఇక్కడ నాకు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్, ఏసీ పల్స్ డయోడ్ ఏం చేస్తుంది, డీసీగా మార్చి లైట్కి కావాల్సిన వోల్టేజ్ని పంపిస్తుంది. అదే వోల్టేజ్ని మళ్ళీ ఓవిపి అంటారు అన్న దీన్ని. ఈ ఓవిపి అంటే ఏంటంటే ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్. దానికి రావాల్సిన కన్నా ఎక్కువ వోల్టేజ్ ప్రొవైడ్ అయింది అనుకోండి ఎప్పుడైనా కానీ, అది వోల్టేజ్ అనేది ఓవర్ వోల్టేజ్ ప్రొడక్షన్ చేస్తుంది. అది అర్థమైందన్న. మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఎక్సెస్ వోల్టేజ్ వస్తే గ్రౌండ్ చేసే కాంపోనెంట్స్. అలాగే ఇది ఎక్సెస్ వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది, గ్రౌండ్ చేసుకుంటుంది. అలాగే నేను ఇప్పుడు ఏమంటానంటే ఇక్కడ కాయిల్ అనేది, అందరూ చెప్పేది కాయిల్ అనేదే పల్స్ని జనరేట్ చేస్తుంది అన్నప్పుడు, కాయిల్ అనేదే పల్స్ని జనరేట్ చేస్తుంది అన్నప్పుడు ఐసీతో పని ఏంటి, ఐసీ స్విచ్చింగ్ చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు. ఐసీ స్విచ్చింగ్ చేయడం అంటే అర్థం ఏంటి, మరి ఇక్కడ ఐసీ స్విచ్చింగ్ చేస్తుంది ఓకే, కాయిల్ ఇక్కడ వోల్టేజ్ జనరేట్ చేస్తుంది ఓకే, వచ్చిన వోల్టేజ్ ని ఇది డీసీగా మార్చి పంపించింది ఓకే. ఇక్కడ నా గ్రాఫిక్ సెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ గ్రాఫిక్ సెక్షన్ గురించి చూద్దాం అన్న. చూడండి అన్న, విపిహెచ్ వోల్టేజ్ వచ్చింది. ఇదిగోండి అన్న, విపిహెచ్ వోల్టేజ్ అంటే ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చే వోల్టేజే కదన్నా. ఇన్పుట్ అయింది, మళ్ళీ కాయిల్ ద్వారా స్విచ్ అయింది. ఓకేనా. మరి స్విచ్ అయినప్పుడు నాకు విపిహెచ్ వోల్టేజ్ ద్వారా కనెక్ట్ అయింది, దీని ద్వారానే కదా నాకు, మీరు వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో అయితే నాకు ఇక్కడ నుంచి స్విచ్చింగ్ అయినప్పుడు ఇక్కడి నుంచే వోల్టేజ్ రావాలి కదా. మరి నాకు ఇక్కడి నుంచి వోల్టేజ్ రాకుండా అవుట్పుట్ వోల్టేజ్ ఇదిగోండి అన్న, విఎస్పి, నెక్స్ట్ పైన ఉన్నాయి విఎస్ఎన్ అని ఉంటాయి అన్న. ఇదిగోండి విఎస్ఎన్ అంటే వోల్టేజ్ సెన్స్ పాజిటివ్, వోల్టేజ్ సెన్స్ నెగిటివ్. ఈ వోల్టేజ్లు ఎలా వస్తున్నాయి మరి, సరే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఐసీ అనేది స్విచ్చింగ్ అయిన తర్వాత ఐసీలో ఇప్పుడు డైరెక్షన్ మారింది కదా. ఐసీలు ఎన్ని రకాలు ఉన్నాయి, స్విచ్చింగ్ చేసే ఐసీలు. పవర్ ఐసీ ఏం చేస్తుంది, పవర్ ఐసీ అనేది ఆన్ అయిన తర్వాత బక్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి అదే ప్రొవైడ్ చేస్తుంది కదా, అక్కడ చెక్ చేసినా మీకు స్విచ్చింగ్ వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా. అక్కడ క్రియేట్ అవుతుంది ఏంటంటే యాంపియర్ని అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకుంటుంది అక్కడ. అర్థమైందన్న. ఇక్కడ కూడా యాంపియర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకుని ఐసీకి ఇస్తే, ఇప్పుడు ఈ ఐసీ ఎక్కడి నుంచి ఈ రెండు బాల్స్ ద్వారా నాకు పాజిటివ్ నెగిటివ్ వోల్టేజ్ పంపించింది. ఇది ఒక టైప్ ఐసీ. ఇందాక పైన లైటింగ్ ఐసీ ఏంటన్నా, బూస్ట్ ఐసీ. అంతేగాని కాయిల్ కాదన్నా. బూస్ట్ కాయిల్ అంటారు, సెక్షన్లో ఉంది కాబట్టి బూస్ట్ కాయిల్, కాకపోతే దానికి హెన్రీస్ ఎక్కువ. సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కాయిల్ ఇప్పుడు నాకు ఈ కాయిలే ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు కదా. 16 వోల్టేజ్ నుంచి 38 వోల్ట్ ఏసీ వోల్టేజ్ ఇదే ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వచ్చేది 4.2 వోల్టేజే ఈ కాయిల్ ద్వారా, స్విచ్ కాయిల్ ద్వారా వచ్చేది. మరి ఈ కాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను అనుకోండి, ఇక్కడ స్విచ్ జరుగుతుంది కదా, ఇక్కడ స్విచ్ జరుగుతుంది కదా. మరి ఈ కాయిల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుందంటే ఇక్కడ స్విచ్ జరుగుతున్నప్పుడు ఈ కాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసినప్పుడు నాకు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ రావాలా వద్దా? పాయింట్ చెప్పింది అర్థమైందా అన్న. ఇక్కడ ఐసీ స్విచ్ చేస్తున్నప్పుడు నాకు కాయిల్ అనేది 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ ఏసీ పల్స్ ని ఈ కాయిల్ జనరేట్ చేస్తుంది అన్నారు. ఓకేనా. 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ ఈ కాయిల్ జనరేట్ చేస్తుంది అన్నారు. ఐసీతో ఎటువంటి సంబంధం లేదు, స్విచ్ చేస్తుంది అన్నారు. ఇక్కడ కూడా ఐసీ స్విచ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ కాయిల్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను నేను. వేసినప్పుడు నాకు ఇక్కడ 16 వోల్టేజ్ నుంచి 38 ఏసీ పల్స్ ఉండాలా లేదా? పాయింట్ అర్థమైందన్న నీకు చెప్పింది. మరి ఈ కాయిల్ తీసుకొచ్చి ఇక్కడ వేసి చెక్ చేసి చూపిస్తాను అన్న వాళ్ళకి. ఓకేనా. ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళకి చూపిస్తాను నేను. మరి నాకు రెండు ఇప్పుడు కాయిల్ ద్వారానే వచ్చింది అంటే ఇక్కడ స్విచ్ జరుగుతుంది, ఇక్కడ కూడా ఉండాలిగా. నాకు రావట్లేదు అనుకోండి, ఐసీ అనేది స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఏమంటాం, లాజిక్ హై లాజిక్ లో, లాజిక్ హై లాజిక్ లో. ఇది ఐసీ మీద ఆధారపడి ఉంటుందండి. ప్రాక్టికల్ గా చేసి చూపించినట్టు తెలుస్తుంది కదన్నా. ఇది నేను చెప్పాలనుకుందన్నా. ఏ మొబైల్ అయినా కానీ లైటింగ్ సెక్షన్ అనేది లైటింగ్ అవుట్పుట్ వోల్టేజ్ కాయిల్ ఇస్తుందా
లేదా ఐసీ ఇస్తుందా? ఐసీ స్విచ్చింగ్ చేయడం వల్ల కాంబినేషన్ ఆఫ్ కాయిల్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ రెండు వాటి వల్ల మాత్రమే మనకి ఈ వోల్టేజ్ వస్తుంది అన్నది నా కాన్సెప్ట్ అండి. ఐసీ స్విచ్చింగ్ చేయడం వల్ల ఐసీ పల్స్ని జనరేట్ చేయడం వల్ల ఆ వచ్చిన పల్స్ని కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకొని అది ఉన్న ఏసీ పల్స్ని డీసీగా మార్చడానికి డయోడ్ అనేది ఉపయోగపడుతుంది అన్నది మా కాన్సెప్ట్ అండి. అంటే చాలామంది అంటే కొంతమంది బ్రదర్స్ ఏం చేస్తున్నారంటే కాయిల్ మాత్రమే ఇది ఏసీ పల్స్ని జనరేట్ చేస్తుంది అన్నారు. అయితే దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు లైటింగ్ కాయిల్ మీదకి ఏసీ పల్స్ ఎంత వస్తుంది అంటే ఐసీ స్విచ్ చేసిన తర్వాత ఆ ఐసీ ఈ మన కాయిల్ మీదకి ఎంత ఏసీ పల్స్ వస్తుందా అన్నది వివరంగా చెప్తాను. అలాగే మనకి గ్రాఫిక్ ఐసీ కూడా స్విచ్చింగ్ చేస్తుంది. స్విచ్చింగ్ వోల్టేజ్ ఎంత వస్తుంది, ఏసీ పల్స్ ఎంత వస్తుంది అన్నది చెక్ చేద్దాం. సెక్షనే కాదండి, ఏ సెక్షన్లో అయినా కానీ అసలు కాయిల్ చేసే పని ఏంటి, డయోడ్ చేసే పని ఏంటి? కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వోల్టేజ్ స్టోరేజ్ చేసుకుని అంటే యాంపియర్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే డయోడ్ అనేది ఏసీ పల్స్ని డీసీ పల్స్గా మార్చుతుంది. నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ లైటింగ్ వచ్చే బోర్డులోని అసలు ఏసీ పల్స్ వస్తున్నాయని వాళ్ళు చూపించారు. ఆ ఏసీ పల్స్ అనేవి కాయిల్ మాత్రమే జనరేట్ చేస్తుంది అని చెప్పారు. అంటే స్విచ్చింగ్ చేయడం వల్ల నా క్వశ్చన్ ఏంటంటే స్విచ్చింగ్ అంటే ఏంటి? స్విచ్చింగ్ అంటే పల్స్ని జనరేట్ చేసేది ఐసీ. ఆ పల్స్ని కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా వాటిని తీసుకొని ఈ ఇందులో ఉన్న ఏసీ పల్స్ని డీసీగా మార్చడానికి డయోడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అసలు ఏసీ పల్స్ ఇస్తుంది మనకి, స్విచ్చింగ్ చేస్తుంది ఐసీ అన్నది మా కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అది ప్రూవ్ చేద్దామని చెప్పి అంటే వాళ్ళు లైటింగ్ సెక్షన్లో స్విచ్ చేసినప్పుడు కాయిల్ దగ్గర వాళ్ళకి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ వరకు ఏసీ పల్స్ జనరేట్ అయింది అని చెప్పారు. కాయిలే జనరేట్ చేసేటట్టయితే ఆ కాయిల్ని ఇప్పుడు గ్రాఫిక్ సెక్షన్లో పెట్టి మరి ఐసీ స్విచ్ చేస్తుంది కదా అక్కడ కూడా ఆ కాయిల్ అనేది అంతే వోల్టేజ్ని అంటే దాని యొక్క హెన్రీస్ ఎక్కువ కాబట్టి మరి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ అనేది అది జనరేట్ చేస్తుందా లేదా కాయిల్ స్విచ్చింగ్ ద్వారా పల్స్ని జనరేట్ చేస్తుందా అన్నది చూపించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను నేను. అయితే ఈ సెట్ అనేది ఇప్పుడు ఆన్లో ఉంది. ఇప్పుడు లైటింగ్ దగ్గర స్విచ్చింగ్ కాయిల్ దగ్గర మనం ఏసీ పల్స్ ఎంత జనరేట్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేద్దాము. దీన్ని ఏసీ పల్స్లోకి మార్చుకుంటున్నానండి. మనకి ఇప్పుడు ఏసీ పల్స్ అన్నవి జనరేట్ అయినాయండి. ఒక బ్లాక్ మనకి 10 అయినప్పుడు మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది మనం చూసుకోవచ్చు సార్ అక్కడ. అంటే ఒక బ్లాక్ అంటే దాన్ని ఒకసారి పైకి జరపండి, ఒక లైన్ పైకి అంటే ఎంత వోల్టేజ్ వస్తుంది అన్నది తెలుస్తుంది అన్నది ఒకసారి. అంటే కరెక్ట్ పైకి జరపాలండి ఆ డాట్స్ వల్ల. అంటే ఒక బ్లాక్కి నాకు 10 వోల్టేజ్ కాబట్టి సెకండ్ బ్లాక్ వరకు వెళ్ళిందండి అది. అంటే ఇంచుమించు నాకు 10 ఏసీ అంటే 20 వోల్టేజ్ అనేది ఏసీ పల్స్ అన్నది జనరేట్ అవ్వడం జరిగింది. ఓకేనండి. అయితే ఇప్పుడు అలాగే ఇది రన్నింగ్లోనే ఉందండి, మొబైల్ అనేది ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు నేను పర్వాలేదు. ఇప్పుడు ఈ యొక్క గ్రాఫిక్స్ సెక్షన్ యొక్క స్విచ్ కాయిల్ చెక్ చేస్తున్నా అండి. ఇప్పుడు దానికి నాకు ఎంత వస్తుందో ఒకసారి చూడండి. నాకు ఇక్కడ 4.2 లేదా 4 వోల్టేజ్ మాత్రమే వస్తుంది. మీరు దాన్ని మీరు లెక్క చూసుకున్నారనుకోండి, బాక్స్ 10 వోల్టేజ్ కాబట్టి నేను 10x పెట్టానండి. కాబట్టి అది 4 వోల్టేజ్ మాత్రమే ఈ స్విచ్ కాయిల్ అన్నది చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న కాయిల్ని ఈ కాయిల్ని తీసుకొని వచ్చి అంటే కాయిలే జనరేట్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఈ కాయిల్ని ఇక్కడ వేయడం జరుగుతుందండి. ఈ కాయిల్ని అక్కడ వేయడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏది జనరేట్ చేస్తుంది అన్న పాయింట్ మనకి వివరంగా అర్థమవుతుందండి. ఓకేనా సార్?
ఇక్కడ కాయిల్ ద్వారా నేను ఏం చేశాను, గ్రాఫిక్ సెక్షన్లో ఉన్న కాయిల్ తీసుకెళ్ళి లైటింగ్ సెక్షన్లో వేసాను, లైటింగ్ సెక్షన్లో ఉన్న కాయిల్ తీసుకొచ్చి గ్రాఫిక్ సెక్షన్లో వేసాను. అయినా కానీ నాకు లైటింగ్ గ్రాఫిక్ వస్తుంది. అలాగే నా ఇదేంటంటే ఏది జనరేట్ చేస్తుంది అన్నది చూపించిన వరకేనండి. ఏ ఐసీ జనరేట్ చేస్తుందా, కాయిల్ జనరేట్ చేస్తుందా ఈ ఏసీ పల్స్ని, అంటే ఇది 10 మైక్రో హెన్రీస్ కాబట్టి కాయిలే చేస్తుంది అన్నది వాళ్ళ కాన్సెప్ట్. దాని ఏంటంటే యాంపియర్ని స్టోర్ చేసుకుంటుందండి. కాయిల్ ఎప్పుడు కూడా యాంపియర్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది నాకు నేను చెప్పాలనుకుందండి. ఇప్పుడు మీకు మళ్ళీ నేను అది చూపిస్తాను అండి ఒకసారి. సేమ్ ఇందాకే వస్తుంది, ఇందాకలాగే వస్తుంది కదా, అంటే ఇంచుమించు 18 వోల్టేజ్ 20 వోల్టేజ్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దీని మీద చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నాకు వచ్చిన ఈ వోల్టేజ్ కూడా 4.2 వోల్టేజే. అంటే ఇక్కడ ఇప్పుడు అంటే ఇక్కడ కాయిల్స్ అన్నది నేను మార్చడం జరిగిందండి. కాయిల్స్ స్విచ్ కాయిల్స్ అన్నది మార్చడం జరిగింది. ఒకవేళ కాయిలే జనరేట్ చేసేటట్టు అయితే నాకు ఈ కాయిల్ దగ్గర 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ ఏసీ పల్స్ జనరేట్ అవ్వాలి, కానీ నాకు జనరేట్ అవ్వలేదు. మరి ఈ కాయిల్ తీసుకెళ్ళి మరి తక్కువ కాయిలే చేస్తుంది అన్నప్పుడు నేను అక్కడికి తీసుకొని వెళ్ళాను, ఏది లైటింగ్ సెక్షన్లో వేసా, గ్రాఫిక్స్ సెక్షన్లోది. కానీ నాకు అక్కడ కూడా నాకు సేమ్ ఇందాక ఏదైతే పల్స్ ఉన్నాయో అదే పల్స్ని చూపిస్తుంది. దీన్ని పల్స్తో మనం మాట్లాడాలండి. పల్స్ స్విచ్చింగ్ ద్వారా మనకి పల్స్ని హై లో అనేది మనకి ఐసీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఐసీ స్విచ్చింగ్ ద్వారా ఐసీ మాత్రమే పల్స్ని జనరేట్ చేస్తుందండి. ఈ జనరేట్ చేసిన పల్స్ని అది కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకొని యాంపియర్ని స్టోర్ చేసుకుంటుందండి. ఇక్కడ ఏసీ పల్స్లో ఉన్న ఏసీ పల్స్ని డీసీగా మార్చడానికి డయోడ్ని యూజ్ చేశారు. ఈ రెండు ఐసీల్లోని ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. లైటింగ్ ఐసీ అనేది హై వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డయోడ్ సమ్మేళనమే ఐసీ. అయితే ఆ ఐసీ అనేది మొత్తం వరకు దాని మీద పడితే అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి డయోడ్ని బయట ఇచ్చి ఆ వచ్చే పల్స్ని బయటికి పంపించిన పల్స్ని డయోడ్ డీసీగా మార్చి మనకి బయటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మిగతా సెక్షన్లో వచ్చే వోల్టేజ్లు అన్నీ కూడా నార్మల్ వోల్టేజ్లు కాబట్టి ఐసీ అనేది స్విచ్చింగ్ యాంపియర్ తీసుకొని పల్స్ని జనరేట్ చేసి అవుట్పుట్ లైన్స్ ద్వారా పంపించడం జరుగుతుందండి. అంటే యాక్చువల్గా స్కెమెటిక్ ద్వారా చెప్పాలి, స్కెమెటిక్ ఏదో కావాలన్నారు, ప్రూఫ్ కావాలి, ఇవన్నీ అయితే నాకు చెప్పారండి. మరి నేను అడిగింది అయితే మీకు అర్థమై ఉండాలి. అంటే చాలామందికి మీరు కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అంటే నాకు టైం పట్టింది వీడియో తీయడానికి. ఇది కూడా దేని గురించి అంటే నాకు కొంచెం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవడం. అయితే ఏంటంటే క్లియర్గా చెప్తున్నా చూడండి, మీరు అడిగారు కాబట్టి నేను ఇదంతా చేసి నేనేంటంటే హార్డ్వేర్ విధంగా ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చాడు అంటే ఎలాంటి రిపేర్ అయినా ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అన్నది నేర్పించడం నా ఇంటెన్షన్ అండి. అయితే ఆసిలోస్కోప్ ద్వారా మాత్రమే కాదు సార్, మనం బోర్డు మీద డయోడ్ మోడ్ ద్వారా కూడా అన్ని పనులు చేసుకోవచ్చు. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక అడగండి. అది ఆసిలోస్కోప్ లేకుండా డయోడ్ మోడ్ ద్వారానే ఏ రిపేర్ ఎలా చేయాలన్నది డౌట్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను సార్, నో ప్రాబ్లం అండి. ఓకేనా, ఒకసారి వెరిఫై చేసుకోండి.